భారత్ పేరు చెబితే పాకిస్తాన్ ఉలిక్కి పడుతుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత తమ వైఫల్యాలను గుర్తించి బోర్డర్లో సరికొత్త ఎత్తుగడ వేయడానికి పావులు కదుపుతోంది. బోర్డర్లో యాంటీ డ్రోన్ సిస్టమ్ ను సిద్ధం చేస్తుంది పాకిస్తాన్. పీఓకేలోని 3 కీలక ప్రాంతాల్లో యాంటీ డ్రోన్ సిస్టమ్ ను పెట్టుకుంది. దీని పేరు కౌంటర్ అండ్ అన్మ్యూడ్ ఏరియల్ సిస్టమ్ CUAS. రావెల్కోట, కోట్లీ, బింబర్ సెక్టార్లో CUAS మోహరించింది శత్రు దేశం పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు సరిహద్దులో యాంటీ డ్రోన్ సిస్టమ్ కు ప్రాధాన్యం ఇస్తోంది. భారత్ నుంచి వచ్చే డ్రోన్స్ ను పసిగట్టడమే వీటి పని. భారత్ నుంచి వచ్చే డ్రోన్స్ ను ట్రాక్ చేసి మధ్యలోనే జామ్ చేయడమే లక్ష్యంగా మోహరించింది. భారత్ మరోసారి ఆపరేషన్ సింధూర్ చేపడుతుందనే భయమే పాకిస్తాన్ ఈ చర్యలకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే LOC వెంట దాదాపు 30 చోట్ల యాంటీ డ్రోన్ యూనిట్స్ ఏర్పాటు చేస్తుంది పాకిస్తాన్. స్పైడర్ కౌంటర్ UAS సిస్టమ్, సుఫ్రా జామింగ్ గన్, ఎయిర్ డిఫెన్స్ ఆయుధాలు మోహరించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ డ్రోన్స్ ను భారత్ ధ్వంసం చేసింది. గాలిలోనే పాక్ డ్రోన్స్ పనిపట్టింది. సుదర్శన్ మిసైల్ సిస్టమ్ ద్వారా 300 కిలోమీటర్ల దూరంలోని హై వాల్యూ ఎయిర్ క్రాఫ్ట్ ను సైతం ధ్వంసం చేసింది భారత్. అంతేకాదు, రాఫెల్, సుఖోయ్ 30లు సైతం దాయాదిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. హ్యాంగర్లోనే పాక్ యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. ఇప్పుడు డ్యూయల్ స్టెల్త్ డ్రోన్ సిద్ధం చేస్తుంది భారత్. ప్రపంచంలోనే ఇది తొలి డ్యూయల్ స్టెల్త్ డ్రోన్. హై రేంజ్ రాడార్, ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్ ను కళ్లు కప్పే సామర్థ్యం వీటి సొంతం. సంకేతాలు అందిన క్షణాల్లోనే దాడి చేసే లక్ష్యం వీటికి ఉంది. రామ పేరుతో ప్రత్యేక దేశీయ కోటింగ్ మెటీరియల్ వీటిపై ఉంటుంది. అమెరికా, చైనా, రష్యాల దగ్గరే రాడర్ల కళ్లుగప్పే స్టెల్త్ డ్రోన్ వ్యవస్థ ఉంది. తాజాగా అగ్రదేశాల నిరసన చేసిన భారత్ ఎయిర్ డిఫెన్స్ మరింత బలోపేతం చేసింది. పాకిస్తాన్ ఎన్ని ఎత్తుగడలు చేసినా చిత్తు చేసే సామర్థ్యం భారత్ సొంతమని ఆయుధ గణాంకాలు వాటి పనితీరు చెబుతున్నాయి. అయితే భారత్ దగ్గర ప్రస్తుతం 4 రకాల బలమైన డ్రోన్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి స్వార్మ్ డ్రోన్. వందల సంఖ్యలో ఒకేసారి ఆయుధాలను తీసుకువెళ్లే సామర్థ్యం వీటి సొంతం. శత్రు దేశాలపై దాడి చేసేందుకు ఉపయోగపడే చిన్న చిన్న డ్రోన్స్ ఇవి. ఇక రెండోది హోర్పో డ్రోన్. ఇది ఇజ్రాయెల్ తయారు చేసిన డ్రోన్. భారత్ సైన్యం దగ్గర 150కి పైగా ఉన్నాయి ఈ డ్రోన్స్. మూడోది హెరాన్ డ్రోన్. 9 నెలల క్రితం ఇజ్రాయెల్ నుంచి స్వీకరించి ప్రస్తుతం లదాఖ్ లో మోహరించారు. అండ్ లాస్ట్ వన్, ఫోర్త్ వన్ ఈస్ సోచర్ 2. ఇవి కూడా ఇజ్రాయెల్ తయారీ డ్రోన్లే. దూరం ప్రాంతాలలో నిఘా కోసం భారత్ సైన్యం వినియోగిస్తుంది. అయితే ఈ మధ్య అమెరికా నుంచి MQ-9 రిపేర్ అనే 2 డ్రోన్స్ ను భారత్ తీసుకుంది. వీటిని ట్రయల్ ప్రాతిపదికన స్వీకరించింది. అయితే ఈ 2 డ్రోన్స్ ను సౌత్ చైనా సరిహద్దుల్లో నిఘా కోసం మోహరించారు భారత్ అధికారులు. వైకుంఠ ఏకాదశి కలియుగ